హైదరాబాద్ బంజారాహిల్స్ సప్తపర్ణిలో సంగీత క్షీరసాగరం ఆధ్వర్యంలో సంగీత కచేరీ నిర్వహించింది. సంగీత ప్రేమికుడు క్షీరసాగరం ఆర్గనైజర్ ఆనంద్ మోహన్ నిర్వహించిన ఈ కార్యక్రమం వీణుల విందుగా సాగింది. 662వ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఆనంద్ మోహన్. తన జీవితం ముగిసే నాటికి 1008 సంగీత కచేరీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు ఆనంద్ మోహన్. ఈ కచేరీకి ఆయన అభిమానులు పాల్గొని సంగీతాన్ని ఆస్వాదించారు. సెప్టెంబర్ 3వ తారీఖున ప్రారంభమైనటువంటి సంగీత క్షీరసాగరం నేటితో 663 కచేరీలు పూర్తి చేసుకుంది. దీనికి ప్రధాన కారణం కార్యక్రమాలు చేసుకోవడానికి వేదిక ఇచ్చినటువంటి శ్రీ త్యాగరాయ గానసభ, సప్తపర్ణి, హోప్ అడ్వర్టైజింగ్ వాళ్ళు మళ్ళీ సప్తపర్ణికి వచ్చారు. పుట్టింటికి వచ్చాను నేను ఇక్కడికి. ఈ అనురాధ గారి సహకారం లేకపోతే ఈ కార్యక్రమాలు నాకు నడిచేవి కావు. ఆవిడకి నాకు కృతజ్ఞతలు. సంగీత క్షీరసాగరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ₹1 ఎవరి బొక్క లేదు, మెంబర్షిప్ లేదు, టికెట్ ఛార్జీ లేదు. నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని విని మమ్మల్ని అన్ని ఆశీర్వదిస్తే అది చాలు నాకు. మీరందరూ ఆ విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలని నా ప్రార్థన. నా పేరు ఊరుగంటి ఆనందమోహన్. ఈవిడ గారి పేరు డాక్టర్ అనురాధ గారు. ఎన్ని కచేరీలు చేయాలని లక్ష్యం? 1108 1008 చేయాలి. నా వయసు ఇప్పుడు 90 సంవత్సరాలు. దానికి టార్గెట్ కూడా పెట్టుకున్నాను 108. వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతోనే పెరిగాను నేను. లేకపోతే 623 కచేరీలు ఎలా చేశాను? వాళ్ళ సహకారంతోనే చేశాను. వీళ్ళు నేను పిలిస్తే ఎవరు కాదనరు, వస్తారు అందరూ. అది నాకు దేవుడిచ్చిన వరం. ఆ విధంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి.